మీరెప్పుడన్నా గాల్లో ఎగిరే వైల్డ్ క్యాట్స్ గురించి విన్నారా? గాల్లో ఎగిరి బర్డ్స్ని పట్టుకుని తినే వైల్డ్ క్యాట్స్, వీటి పేరే క్యారకల్స్. చాలా అరుదైన వైల్డ్ క్యాట్ కరాకల్ రీసెంట్గా కూనో నేషనల్ పార్క్లో కనిపించింది. ఈ కరాకల్ వైల్డ్ క్యాట్ చాలా దశాబ్దాల తర్వాత కూనో నేషనల్ పార్క్లో దర్శనమిచ్చింది. ఈ కరాకల్ని ఫ్లయింగ్ క్యాట్ అని లేదా గోస్ట్ ఆఫ్ ద గ్రాస్ ల్యాండ్స్ అని పిలుస్తారు. మనకు తెలుసు, రీసెంట్గా ఆఫ్రికా నుంచి చీతాస్ని కూనో నేషనల్ పార్క్ లో ట్రాన్స్లోకేట్ చేశారు. అక్కడ ఎకోసిస్టమ్ రెస్టరేషన్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారనమాట. అక్కడ మళ్ళా కరాకల్ వైల్డ్ క్యాట్ దర్శనం ఇవ్వడం అనేది ఒక పాజిటివ్ ఎకలాజికల్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. అసలు ఈ క్యారకల్స్ ఏంటి? మీడియం సైజ్డ్ వైల్డ్ క్యాట్స్. జనరల్గా వైల్డ్ క్యాట్స్ అనగానే మనకి రకరకాల ఆకారాలు గుర్తొస్తాయి, కానీ ఈ క్యారకల్స్ రూపం చాలా డిస్టింక్ట్గా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద చెవులు చివరన జుట్టు ఉంటుంది, నల్లగా ఒక పెయింట్ వేసినట్టు చెవులకు ఉంటుంది అనమాట. జనరల్గా క్యాట్స్ అనగానే బాడీ మీద స్పాట్స్ అనుకుంటాం కదా, వీటి మీద అస్సలు స్పాట్స్ ఉండవు. ఈ క్యారకల్స్ ఎలా ఉంటాయో తెలుసా? చాలా థిన్గా, బాడీ కూడా చాలా పల్చగా ఉంటుంది, ఎగైల్గా చాలా యాక్టివ్గా ఉంటాయి. అంతేకాదు చాలా స్లీక్గా ఉండి చాలా ఫాస్ట్గా లైట్ వెయిట్తో ఉంటాయి అన్నమాట. ఇవి ఎగరగలవు. పాత రోజుల్లో హంటింగ్ కోసం రాజులు, ఎంపరర్స్ ఇవి పెంచుకునేవాళ్ళంట. వీటినే క్యారకల్స్ అంటాం. భారతదేశంలో ఇవి క్రిటికల్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. దేశంలో 20 సంవత్సరాల నుంచి సరిగ్గా కనిపించట్లా. మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఇది కనిపించింది. అంతేకాదు రీసెంట్గా రాజస్థాన్లో కూడా కనిపించిందంట. దాంతో మనకు మళ్ళా కొత్త ఉత్సాహం వచ్చిందనమాట.